హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో అమెరికాలోని ఒక చిన్న టౌన్‌లో కొంతమంది నది ఒడ్డున సరదాగా పిక్నిక్ చేసుకుంటూ కనిపిస్తారు. కానీ అంతలోనే ఉన్నట్టుండి మనిషి ఎవరూ లేకుండానే ఒక బోటు వాళ్ళ దగ్గరికి తేలుకుంటూ వస్తుంది. ఆ బోటును చూస్తే ఎవరో ఆన్‌లైన్‌లో బుక్ చేసినట్టుంది. డెలివరీ బాయ్ లేకుండానే నేరుగా డెలివరీ అయిపోయినట్టుంది. అయితే ఆ బోట్ లోపల ఉన్నదాన్ని చూసి వాళ్ళంతా షాక్ అవుతారు. ఎందుకంటే అందులో చాలా దారుణంగా కుళ్ళిపోయిన ఒక డెడ్ బాడీ ఉంటుంది. వెంటనే అక్కడికి పోలీస్ చీఫ్ జాన్ హాకిన్స్ వస్తాడు. ముందే ఫోరెన్సిక్ ఆఫీసర్ కోనీ అక్కడికి చేరుకుంటుంది. ఆమె హాకిన్స్‌తో ఈ డెడ్ బాడీ చాలా దారుణంగా ఉంది. దాని శరీరంలో అసలు ఎముకలే లేవు. కేవలం మాంసం మాత్రమే మిగిలి ఉంది అని చెప్తుంది. ఆమె చెప్పిన మాటలు వింటుంటే ఎవరో ఆ డెడ్ బాడీని చికెన్ లెగ్ పీస్ లాగా భావించి ఎముకలు కూడా మిగిల్చకుండా తినేశారేమో అనిపించింది. ఇది చాలా విచిత్రమైన కేసు. శవాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపిస్తారు. జాకబ్ అనే డాక్టర్ ఆ బాడీని పరిశీలిస్తాడు. పూర్తిగా చెక్ చేశాక జాకబ్ హాకిన్స్‌తో ఎవరో చాలా జాగ్రత్తగా శరీరంలోని అన్ని ఎముకల్ని తీసేశారు. కానీ అసలు అలా ఎలా చేయగలరు? అని అంటాడు. జేకబ్‌కు ఆ శవం లోపల తేనెటీగ లాంటి ఒక పురుగు కూడా దొరుకుతుంది. దాన్ని ఒక గాజు సీసాలో బంధిస్తాడు. హాకిన్స్ ఆ సీసాను కోనీకి ఇచ్చి జాగ్రత్తగా ఉంచమని చెప్తాడు. అది ఏదైనా సాక్ష్యంగా పనికొచ్చి మరణానికి కారణం తెలియొచ్చని మన సీఐడీ సీరియల్ లాగా వాళ్ళ ఆలోచన. వెంటనే కోనీకి ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో తెలుస్తుంది. అతని పేరు డాక్టర్ కోల్ పార్సన్స్. అతను ఒక సైంటిస్ట్. దాదాపు ఏడాది క్రితం ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. అతని పర్సు, కొన్ని వస్తువులు బోట్‌లోనే దొరికాయి. అతను గతంలో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసేవాడు. కానీ అన్నీ వదిలేసి అడవి మధ్యలో నడి ఒడ్డున ఒంటరిగా జీవించడం మొదలుపెట్టాడు. ఈ కేసును పూర్తిగా విచారించాలంటే హాకిన్స్ అతని ఇంటికి వెళ్ళాలి. సీన్ కట్ చేస్తే మనకు మెగ్ అనే అమ్మాయి కనిపిస్తుంది. ఆమె హాకిన్స్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్. మెగ్ పోలీసులకు ఫారెస్ట్ గైడ్‌గా కూడా పనిచేస్తూ ఉంటుంది. హాకిన్స్ ఆమెను కలిసి ఈ కేసు గురించి మొత్తం చెప్తాడు. ఆ సైంటిస్ట్ గురించి మెగ్‌కు ముందే తెలుసు. దాదాపు ఏడాది క్రితం ఆ సైంటిస్ట్‌కు కొన్ని వస్తువులు తీసుకురావడంలో మెగ్ సహాయం కూడా చేసింది. ఆ సైంటిస్ట్ ఏదో ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాడని కూడా ఆమెకు తెలుసు. కానీ దాని గురించి వివరాలు తెలియవు. కేసు విచారణలో సహాయం చేయమని హాకిన్స్ అడగగానే మెగ్ వెంటనే ఒప్పేసుకుంటుంది. హాకిన్స్ డాక్టర్ జాకబ్‌ను కూడా వాళ్ళతో పాటు రమ్మంటాడు. ఈ ప్రయాణానికి బయలుదేరే ముందు హాకిన్స్ మరికొంత సమాచారం సేకరిస్తాడు. అప్పుడే అతనికి మరో షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ సైంటిస్ట్‌కు ఒక చిన్న కూతురు ఉండేదని, ఆమె ఏడాది క్రితం కనిపించకుండా పోయిందని, ఇప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదని తెలుస్తుంది. మరుసటి రోజు హాకిన్స్, మెగ్, జాకబ్ సామాను సర్దుకుని దట్టమైన అడవిలోకి బయలుదేరతారు. ఆ సైంటిస్ట్ క్యాబిన్‌కు చేరుకోవాలంటే కొంత దూరం బోటులో ప్రయాణించాలి. వాళ్ళు దారిలో ఉండగా హాకిన్స్‌కు కోనీ నుండి ఫోన్ వస్తుంది. కోనీ ఇలా చెబుతుంది. ఆ శవంలో దొరికిన పురుగు నిన్న చనిపోయింది. కానీ ఇవాళ మళ్ళీ బతికింది. దాన్ని టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపించమంటారా అని అడుగుతుంది. కానీ హాకిన్స్ నేను తిరిగొచ్చే వరకు వెయిట్ చెయ్యి అని చెప్తాడు. అసలే ఈ కేసు తలనొప్పిగా ఉంటే ఈ పురుగు ఒకటి కొత్త డ్రామా మొదలుపెట్టింది. చచ్చిపోయి మళ్ళీ బతికిందట. దానికి ఏమైనా రీచార్జ్ పోర్టల్ దొరికిందేమో అని అంటాడు. అంతేకాదు ఆ సైంటిస్ట్ కూతురు మిస్ అయినప్పుడు అతని భార్యకు మతిస్థిమితం తప్పిందని, ఆమెను 3 నెలల పాటు హాస్పిటల్‌లో ఉంచారని కూడా కోని చెప్తుంది. ఆమె పదే పదే తన కూతురు మిస్సింగ్‌కు తన భర్తే కారణమని నిందిస్తూ ఉండేది. రాత్రి అయ్యేసరికి హాకిన్స్, మెగ్, జేకబ్ వాళ్ళ గమ్యస్థానానికి చేరుకుంటారు. ఒకప్పుడు నది ఒడ్డున అందంగా ఉండే ఆ ఇల్లు ఇప్పుడు ఎవరూ రాకపోకలు లేని భయంకరమైన పాడుబడిన క్యాబిన్‌లాగా తయారైంది. ఏడాది క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రదేశం చాలా అందంగా ఉండేదని గుర్తు చేసుకుని మెగ్ బాధపడుతుంది. హాకిన్స్ మెగ్ మరియు జాకబ్‌ను బయట ఉండమని చెప్పి లోపల ఏదైనా ప్రమాదం ఉందేమోనని ముందుగా తను ఒక్కడే లోపలికి వెళ్తాడు. ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరుస్తాడు కూడా. కానీ ఆ ప్రదేశమంతా చిందరవందరగా ఉంది. ఫర్నిచర్ సామాన్లు అంతా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దాన్ని చూస్తేనే ఇక్కడ చాలా కాలంగా ఎవరూ ఉండడం లేదని స్పష్టంగా తెలుస్తుంది. హాకిన్స్ ఆ ఇంటిని పరిశీలించడం మొదలుపెట్టగానే అతనికి కొన్ని వింత విషయాలు కనిపిస్తాయి. పైకప్పు బతికున్న దానిలా వింతగా కదులుతూ ఉంటుంది. వెంటనే హాకిన్స్‌కు ఒక గది కనిపిస్తుంది. దాని తలుపు చాలా గట్టిగా మూసి ఉంటుంది. అతను ప్రస్తుతానికి ఆ తలుపు తెరవకుండా బయట ఉన్న మెగ్, జేకబ్‌లను పిలవడానికి వెళ్తాడు. రాత్రి బాగా అవడంతో అడవిలోకి తిరిగి వెళ్ళడం మంచిది కాదని, ఆ రాత్రికి ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటారు. కానీ ఆ ప్రదేశంలో వాతావరణం చాలా వింతగా, భయంకరంగా ఉంది. ఇంట్లో నడుస్తున్నప్పుడు కూడా వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. హాకిన్స్ మాత్రం భయపడకండి. అవి ఎలుకలవో, రకూన్‌లవో అయ్యుంటాయి అని ధైర్యం చెప్తాడు. కానీ ఆ మాటలు విన్న వాళ్లకు ఆ! కరెక్టే. ఈ దయ్యాల కొంపలో ఎలుకలు డిస్కో డాన్సులు చేస్తున్నాయేమో అన్నట్టుగా అనిపించింది. కానీ టెన్షన్ మాత్రం పెరుగుతూనే ఉంది. ఉన్నట్టుండి ఆ క్యాబిన్ లైట్లు ఆగిపోవడం, వెలగడం మొదలవుతాయి.
దాంతో ఆ ప్రదేశం ఇంకా భయంకరంగా తయారవుతుంది. వెంటనే వాళ్లకు బేస్‌మెంట్‌కి వెళ్ళే దారి కనిపిస్తుంది. ఎలాగూ నిద్ర పట్టేలా లేదు కాబట్టి కాస్త పరిశీలిద్దామని అనుకుంటారు. కింద బేస్‌మెంట్‌లో వాళ్లకు కరెంటు ఉత్పత్తి చేసే ఒక పెద్ద మెషిన్ కనిపిస్తుంది. అది చూడటానికి ఒక పెద్ద ఇండస్ట్రియల్ చార్జర్ లాగా ఉంది. దాని అసలు ఉపయోగం ఏంటో వాళ్లకు అర్థం కాలేదు. కానీ ఆ మిషన్ చాలా శక్తివంతమైనదిగా, ప్రమాదకరమైనదిగా కనిపిస్తుంది. హాకిన్స్ ఇక్కడికి రాకముందు చేసిన రిసెర్చ్‌లో కూడా ఇలాంటి ఒక మిషన్ గురించి ప్రస్తావన ఉంటుంది. ఇంట్లోని వంటగదిని పరిశీలిస్తుండగా అక్కడి అల్మారా నుండి కొన్ని వైర్లు పైకి వెళ్తున్నట్లు గమనిస్తారు. ఆ ఇంట్లో ఉన్న అసలైన మిషన్ తప్పకుండా పై గదిలోనే ఉండి ఉంటుందని వాళ్ళు అంచనా వేస్తారు. ఇంతలో హాకిన్స్‌కు మొదట తాళం వేసి కనిపించిన గది తలుపు దానికదే తెరుచుకుంటుంది. హాకిన్స్ తన ఫ్రెండ్స్‌ని పిలవగా ముగ్గురు లోపలికి వెళ్తారు. ఆ గది గోడల మీద వింత వింత ఫోటోలు, తాంత్రిక పూజలకు సంబంధించిన రహస్యమైన గుర్తులు ఉంటాయి. కానీ కొన్ని సైన్స్‌కు సంబంధించిన వస్తువులు కూడా అక్కడ ఉంటాయి. ఇదంతా చూస్తే సైన్స్ చేతబడి కలిపి ఒక వింత మిశ్రమంలా అనిపిస్తుంది. అక్కడ కొన్ని ఫోటోలైతే గుండెల్ని పిండేసేలాగా ఉన్నాయి. వాళ్ళు పరిశీలిస్తుండగానే ఉన్నట్టుండి ఒక సాలిడ్ వచ్చి జకబ్ ముఖం మీద కాస్తుంది. భయపడిన జకబ్ గది బయటకు పరుగులు తీస్తాడు. హాకిన్స్ కోనీకి ఫోన్ చేసి ఈ వింత ఇల్లు ఎవరి పేరు మీద ఉందో కనుక్కోమని చెప్తాడు. కానీ పైకప్పు నుండి వస్తున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల అతని ఫోన్ సిగ్నల్ కట్ అవుతుంది. అదే సమయంలో జేకబ్, హాకిన్స్ మధ్య మెగ్ విషయంలో కొంచెం టెన్షన్ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే జాకిన్స్ కంటే ముందు మెగ్, జాకబ్ గర్ల్ ఫ్రెండ్. ఒక పక్క దెయ్యాల హడావిడి నడుస్తుంటే మరోపక్క లవ్ ట్రయాంగిల్ గోల ఒకటి. ముందు కేసు చూస్తారో లేక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారో అర్థం కాని పరిస్థితి. వాళ్ళు పడుకోవడానికి సిద్ధమవుతుండగా ఏదైనా ప్రమాదం వస్తే కలిసి ఎదుర్కోవచ్చని ముగ్గురం ఒకే గదిలో ఉందామని హాకిన్స్ అంటాడు. కానీ మెగ్ లేదు, నాకు నా సొంత గది కావాలి, నేను మీతో సర్దుకోలేను అని చెప్తుంది. రాత్రి అయ్యేసరికి బహుశా ఆ సాలిడ్ కాటు వల్లనేమో జేకబ్ ఆరోగ్యం చాలా పాడవుతుంది. ఎవరూ సరిగ్గా నిద్రపోలేకపోతారు. మెగ్ హాకిన్స్ గదిలోకి వస్తుంది. ఎందుకంటే ఆ ఇంట్లో ఏదో ఒక దుష్టశక్తి ఉందని ఆమెకు అనిపిస్తుంది. ఆమె అడవిలో ఎన్నో రాత్రులు ఒంటరిగా గడిపింది. కానీ ఈ ప్రదేశం మాత్రం చాలా భిన్నంగా, భయంకరంగా అనిపిస్తుంది. ఈ మాటల మధ్యలో వాళ్ళిద్దరూ దగ్గరవుతారు. అంతలోనే పైకప్పు నుండి ఒక నిచ్చెన దానికది కిందకి వస్తుంది. జేకబ్ పరిస్థితి మరింత దిగజారుతుంది. అతను తన అదుపులో లేనట్టుగా ప్రవర్తిస్తాడు. ఉన్నట్టుండి బయట నుండి ఏదో శబ్దం వస్తుంది. మెగ్, హాకిన్స్ వెంటనే బట్టలు వేసుకుని తుపాకులు తీసుకుని బయటకు వస్తారు. ఎదురుగా ఒక మహిళ వాళ్ళ వైపు గన్ గురిపెట్టి నిలబడి ఉంటుంది. ఆమె మరెవరో కాదు, లిండా, డాక్టర్ కోల్ పార్సన్ భార్య. తన భర్తను వెతుక్కుంటూ ఆమె ఇక్కడికి వచ్చింది. హాకిన్స్ ఆమెకు నేను పోలీసును, మీ భర్త డెడ్ బాడీ నాకు నది ఒడ్డున దొరికింది అని నచ్చజెప్తాడు. వాళ్ళు తనకు హాని చేయరని అర్థం చేసుకున్న లిండా గన్ కిందకి దించుతుంది. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు క్యాబిన్ లోపల పవర్ తీసుకురావడానికి ఏదైనా దారి దొరుకుతుందేమోనని మెగ్ బేస్మెంట్లోకి వెళ్తుంది. అప్పుడే ఒక పాప భయంకరమైన నీడ మెగ్ను వెంబడిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. మెగ్కు అక్కడ ఒక బొమ్మ దొరుకుతుంది. దాన్ని తనతో పాటు తెచ్చుకుంటుంది. ఇంతలో హాకిన్స్ జేకబ్ అక్కడ లేడని గమనించి అతన్ని వెతకడానికి బయటకు వెళ్తాడు. బయటకు వెళ్లి చూస్తే పై గది నుండి వింత శబ్దాలు వస్తుంటాయి. హాకిన్స్, మెగ్, లిండా పైకి వెళ్లి చూడగా జేకబ్ ఆ వింత మిషన్‌లో ఇరుక్కుని ఉంటాడు. వాళ్ళు అతన్ని బయటకు లాగుతారు. కానీ జేకబ్‌లా లేడు. అతను పూర్తిగా లోకాన్ని మర్చిపోయిన వాడిలా కనిపిస్తున్నాడు. ఇదే సమయంలో లిండాకు తన కూతురు గొంతు వినిపిస్తుంది. పైన గది నుండి వాళ్ళ అమ్మను పిలుస్తున్నట్టుగా. జేకబ్‌ను మిషన్ నుండి బయటకు తీశాక హాకిన్స్ అతన్ని ఆ మిషన్ ఎలా స్టార్ట్ అయింది? నువ్వు పై గదిలో ఏం చేస్తున్నావు అని ప్రశ్నలు అడుగుతాడు. పాపం జేకబ్ భయంతో బలహీనంగా కనిపిస్తూ నాకు తెలీదు, ఇదంతా ఎలా జరిగిందో అని పదే పదే చెప్తూ ఉంటాడు. లిండా ఆ మిషన్ ముందు నిలబడి భయంగా దాన్నే చూస్తూ ఉంటుంది. మెగ్ అక్కడికి వచ్చి ఈ మిషన్ ఏంటో నీకు ఏమైనా ఐడియా ఉందా అని అడుగుతుంది. లిండా ఇది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ మిషన్. చాలా శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ను సృష్టించడానికి దీన్ని వాడతారు. ఇది మనుషులకు చాలా ప్రమాదకరం, ప్రాణాంతకం కూడా అని హెచ్చరిస్తుంది. హాకిన్స్ లిండాని ఆ వింత ఫోటోలో ఉన్న గదిలోకి తీసుకెళ్తాడు. అదంతా చూసి లిండా మరింత భయపడుతుంది. ఆమె తన భర్తతో 10 ఏళ్లుగా ఉంటుంది. అతనికి ఇలాంటి పనులు చేసే అలవాటు లేదని ఆమెకు బాగా తెలుసు. ఈ పని అస్సలు నా భర్తది కాదు. ఏదో భయంకరమైన శక్తి నా భర్తను తన వశంలోకి తీసుకుంది అని ఆమె గట్టిగా చెప్తుంది. అప్పుడే హాకిన్స్‌కు అక్కడ ఒక ల్యాప్‌టాప్ దొరుకుతుంది. దానికి పాస్వర్డ్ ఉండడంతో దాన్ని తెరవలేకపోతాడు. అతను లిండాని పాస్వర్డ్ తెరవడంలో సహాయం అడుగుతాడు. వాళ్ళు ఏదైనా చేసేలోపే ఇంటి బయట కిటికీలోంచి కోల్ నిలబడి కనిపిస్తాడు. అతను బతికే ఉన్నాడు. చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. వాళ్ళు భయంతో బయటకు పరుగులు తీస్తారు. అది భ్రమ కాదని, కోల్ నిజంగానే బతికి ఉన్నాడని అర్థం చేసుకుంటారు. కోపంతో లిండా కోల్ చెంప మీద గట్టిగా కొడుతుంది. కానీ కోల్ ఏమనకుండా నీ కోపం సరైనదే, కావాలంటే ఇంకా కొట్టు అంటాడు. లోపలికి వెళ్లి అందరూ కూర్చుంటారు. హాకిన్స్ కోల్‌ను ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఇక్కడ ఏం జరిగింది? ఈ ఇల్లు ఇలా ఎందుకుంది అని అడుగుతాడు.
నదిలో దొరికిన డెడ్ బాడీ గురించి కూడా అడుగుతాడు. దానికి కోల్ నవ్వుతూ, "అయ్యో! నా డెడ్ బాడీ దొరికిందా? చాలా బాధగా ఉంది. అయినా నేను బాగానే ఉన్నాను కదా! ఆ డెడ్ బాడీకి నాకు సంబంధం లేదులే" అని తేలిగ్గా సమాధానం ఇస్తాడు. వీడి సమాధానాలు చూస్తుంటే హాకిన్స్‌కి బీపీ పెరిగిపోవడం ఖాయం. పోలీస్ స్టేషన్‌లో కోనీ హాకిన్స్‌తో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. శవం దొరికిన ఈగ బతకడమే కాకుండా ఇప్పుడు అది 2 ఈగలుగా మారిందని ఆమె గుర్తిస్తుంది. దీనికి కారణం కోల్ మిషన్ అయ్యుండొచ్చు. మరోవైపు జేకబ్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. అతని శరీరంలో భయంకరమైన మార్పులు మొదలవుతాయి. గోళ్ళ మీద కొత్త గోళ్ళు, పళ్ళు మీద కొత్త పళ్ళు, ఎముకల మీద కొత్త ఎముకలు మొలవడం మొదలవుతుంది. అతను చాలా వేగంగా మారిపోతున్నాడు. ఇదంతా ఆ మిషన్ రేడియేషన్ వల్లే జరిగి ఉండొచ్చు. హాకిన్స్ కోల్‌ను ఎన్ని ప్రశ్నలడిగినా అతను సరైన సమాధానం ఇవ్వడు. ఇక్కడ జకప్ అయితే పూర్తిగా కోల్‌కు పర్సనల్ అసిస్టెంట్ లాగా మారిపోయాడు. బాస్ కాఫీ కావాలా? అని అడిగే రేంజ్‌లో అతని మాటలన్నీ వింటున్నాడు. లిండా జకబ్ పరిస్థితి చూడ్డానికి వెళ్ళినప్పుడు అతని శరీరం అలా మారిపోవడం చూసి చాలా భయపడుతుంది. వెంటనే హాకిన్స్ మెక్‌కు చెప్పడానికి వెళ్తుంది. జకబ్ శరీరంలో అంత భయంకరమైన మార్పును చూసి వీలైనంత త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోవాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళు బయటకు వచ్చి చూడగా వాళ్ళు వచ్చిన బోట్ అక్కడ కనిపించదు. హాకిన్స్‌కు కోల్ మీద అనుమానం మరింత పెరుగుతుంది. కానీ కోల్ ఇంకా ఇవన్నీ జోక్‌గా తీసుకుంటూ ఉంటాడు. హాకిన్స్‌కు కోపం కట్టలు తెంచుకుంటుంది. అతను కోల్‌కు ఒక గట్టి గుద్దు ఇచ్చి అతన్ని కట్టేస్తాడు. అతను ఇంకేమైనా సమస్యలు సృష్టించకుండా ఉంటాడని మనం ఇక్కడ చుట్టుపక్కల వెతకాలి. ఎవరో ఒకరు మనకు బయటపడడానికి సహాయం చేయగలరు అని లిండా అంటుంది. హాకిన్స్ మెగ్ సహాయం కోసం వెతకడానికి బయలుదేరతారు. వాళ్ళు కొద్ది దూరంలో ఉన్న ఒక క్యాంపింగ్ సైట్‌కు చేరుకుంటారు. అక్కడ చాలా సామాన్లు, తినడానికి, ఉండడానికి ఏర్పాట్లు ఉంటాయి. కానీ ఆ క్యాంప్ లోపల చాలా కుళ్ళిపోయిన డెడ్ బాడీలు పడి ఉంటాయి. వాటిని చూడగానే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పరుగు తీస్తారు. ఆ భయంకరమైన దృశ్యం చూసి మెగ్ వాంతులు చేసుకుంటుంది. హాకిన్స్ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. కానీ అదే సమయంలో మెగ్ ఎమోషనల్ అయ్యి, "నేను ప్రెగ్నెంట్‌ని. నా కడుపులో పెరుగుతున్నది నీ బిడ్డే" అని చెప్తుంది. ఇంతలో క్యాబిన్‌లో లిండా కోల్‌తో ఒంటరిగా ఉంటుంది. లిండా జరిగిన విషయాలన్నిటినీ కలుపుకొని ఆలోచించడం మొదలుపెట్టగా కోల్ చాలా నిజాలు దాచిపెట్టాడని ఆమెకు అర్థమవుతుంది. ఆమె కోల్ ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్‌గా టింకర్ బెల్ అని టైప్ చేస్తుంది. వెంటనే ల్యాప్‌టాప్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే కోల్ ఆమెను ముద్దుగా అదే పేరుతో పిలిచేవాడు. ల్యాప్‌టాప్‌లో వెతకగా ఆమెకు కొన్ని భయంకరమైన వీడియోలు దొరుకుతాయి. వాటిలో కోల్ చాలా మంది మీద ప్రయోగాలు చేసి ఉంటాడు. ఆ మిషన్ నుండి బయటకు వచ్చిన ప్రతి మనిషి తనలో ఒక దుష్ట శక్తితో బయటకు వస్తాడు. వాళ్ళని ఏదో ఒక చెడు శక్తి ఆవహించినట్టుగా. లిండాకు మరో షాకింగ్ నిజం తెలుస్తుంది. కోల్ కూడా ఆ మిషన్ ద్వారా వెళ్ళాడని. నదిలో దొరికిన శవం నిజంగా కోల్‌దే అని. ఇప్పుడు వాళ్ళ ముందున్నది తన భర్త కాదు, ఆ మిషన్ నుంచి సృష్టించిన ఒక రాక్షసుడని అర్థం చేసుకుంటుంది. ఆ వీడియోలలో కోల్ తన సొంత కూతుర్ని కూడా ఈ ప్రయోగంలో బలి ఇచ్చాడని చూస్తుంది. ఇంతలో కోల్ లిండాని ఒక గదిలో బంధిస్తాడు. హాకిన్స్ మెగ్ తిరిగి వచ్చాక కోల్ అక్కడ లేడని గమనిస్తారు. హాకిన్స్ మెగ్‌ను బయట ఉండమని చెప్పి లోపల ప్రమాదం ఏదైనా ఉందేమోనని చూడటానికి వెళ్తాడు. గన్ తీసుకొని లోపలికి వెళ్ళగానే జేకబ్ శరీరం ఉన్నట్టుండి చీలిపోయి దానిలోంచి ఒక ప్రమాదకరమైన జీవి బయటకు వస్తుంది. అది వెంటనే హాకిన్స్ మీద దాడి చేస్తుంది. హాకిన్స్ తన పూర్తి శక్తితో ఆ రాక్షసుడితో పోరాడతాడు. సరిగ్గా అప్పుడే మెగ్ లోపలికి వచ్చి ఆ రాక్షసుడిని కాల్చి చంపేస్తుంది. ఆ భయంకరమైన దృశ్యం చూశాక ఈ పిచ్చితనాన్ని ఆపాలంటే ఈ మిషన్‌ను నాశనం చేయాలని హాకిన్స్ నిర్ణయించుకుంటాడు. మెగ్ భద్రత కోసం ఆమెను బయటకు పంపించి మిషన్‌ను కాల్చడానికి పెట్రోల్, నాటు బాంబులను సిద్ధం చేస్తాడు. ఇంతలో లిండా ఆ గది నుండి బయటకొస్తుంది. చేతిలో గొడ్డలితో ఆమె ఎలాగైనా కోల్‌ను చంపాలి అనుకుంటుంది. ఆమె బేస్‌మెంట్‌కు చేరుకునేసరికి తన కూతురు మిషన్ లోపలికి వెళ్తుండగా చూస్తుంది. ఎమోషనల్ అయిన లిండా కూడా మిషన్ లోపలికి వెళ్లి ఆ ప్రమాదకరమైన శక్తికి బలైపోతుంది. బయట ఈ మిషన్ బారిన పడి మనుషులు అడవి నుండి క్యాబిన్ వైపు రావడం మొదలుపెడతారు. మెగ్ ఎంతమందిని చంపగలదో అంతమందిని చంపుతూ ఉంటుంది. కానీ లాభం లేదు. ఎందుకంటే ఆ వింత మనుషులు అడవి నుండి చాలా వేగంగా బయటకు వస్తూనే ఉంటారు. ఇక బేస్‌మెంట్‌లో హాకిన్స్‌కు పెట్రోల్ దొరకడంతో దాన్ని తీసుకుని పై గదిలోకి వెళ్తాడు. అప్పటికే లిండా శరీరం కూడా చాలా వరకు మారిపోయి ఉంటుంది. దాంతో మెగ్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెను కూడా కాల్చి చంపేస్తుంది. పై గదిలో హాకిన్స్, కోల్ మధ్య గొడవ మొదలవుతుంది. కోల్ హాకిన్స్ 2 వేళ్లను నోటితో కొరికేస్తాడు. హాకిన్స్ ఇక ఇనుప రాడ్‌తో కోల్ తలను పగలగొడతాడు. అవకాశం దొరకగానే హాకిన్స్ ఆ మిషన్‌కు నిప్పు అంటిస్తాడు. మంటలు చాలా వేగంగా వ్యాపించడంతో హాకిన్స్ మెగ్‌ను బయటకు వెళ్ళిపోమని అరుస్తాడు. మెగ్ బయటకు వెళ్ళిపోతుంది. కానీ కోల్ మళ్ళీ లేచి హాకిన్స్‌ను తప్పించుకోకుండా పట్టుకుంటాడు. ఒక పెద్ద పేలుడుతో ఆ ఇల్లంతా కాలి బూడిదైతుంది. హాకిన్స్ అతన్ని ఆపే ప్రయత్నంలో తన ప్రాణాలను త్యాగం చేస్తాడు. ఇప్పుడు మెగ్ ఒంటరిగా మిగిలిపోతుంది. అన్ని వైపుల నుండి దాడులు జరుగుతుండడంతో ఆమె నిశ్చేష్టురాలవుతుంది. 8 నెలల తర్వాత మెగ్ తన ఇంట్లో చాలా ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నట్టు చూపిస్తారు.
కోని ఆమె దగ్గరికి వచ్చి హాకిన్స్‌కు సంబంధించిన కొన్ని వస్తువులను ఇస్తుంది. కోని వెళ్ళిపోగానే మెగ్ ఆ సామానంతా కాల్చేస్తుంది. ఆ తర్వాత మెగ్ కుళ్ళిపోయిన అసలు శరీరం ఒక చెట్టు కింద పడి ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. దీన్ని బట్టి అసలు మెగ్ చనిపోయిందని, ఇప్పుడు ఉన్నది ఆ మిషన్ సృష్టించిన ఒక నకిలీ మనిషి అని తెలుస్తుంది. ఇక ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా సాధారణమైనది కాదనే పక్కా. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.